నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 10:30 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. రాష్ట్ర భూ సమస్యలు, ల్యాండ్ పూలింగ్ అంశాలు కేబినెట్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా 22A కింద ఉన్న భూములు, నిషేధిత భూముల జాబితా, భూ వివాదాల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించిన నేపథ్యంలో ఈ అంశాలపై విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెట్రో విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఈ కేబినెట్ భేటీలో కీలకంగా మారనున్నాయి. నగర విస్తరణకు అనుగుణంగా మెట్రో ఫేజ్ 2 కు సంబంధించి ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలపై కేబినెట్ లో చర్చించనున్నట్టు సమాచారం. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై కూడా మంత్రివర్గం దృష్టి పెట్టనుంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలపై కూడా కేబినెట్ లో చర్చించనున్నారు. ఇక తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. సుమిత్ర, మరి కాసేపట్లో 10:30 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ కేబినెట్ సమావేశంలో అనేక కీలకాంశాలపైన ప్రధానంగా చర్చించబోతున్నారు. అయితే ఇందులో ప్రధానంగా ఇక ల్యాండ్ సంబంధించిన అంశాలపైననే ప్రధానంగా చర్చించబోతున్నారు. ఒకవైపు కొత్త ల్యాండ్ పూలింగ్ సంబంధించిన అంశంపైన చర్చించబోతున్నారు. ఇప్పటి వరకు ప్రస్తుత నిర్బంధ భూసేకరణ పద్ధతికి స్వస్తి పలకాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. భాగస్వామ్య ఆధారిత నమూనా తీసుకురావాలనేది ఒక సంకల్పంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఎక్కడైతే భూములు సేకరిస్తారో ఆ భూములు సేకరించిన వాటిలో దాన్ని డెవలప్ చేసి అందులో 60% ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి తిరిగి ఇవ్వడము, అదేవిధంగా మిగతా 40% భూములను HMDA లేదా TGIICCకి కేటాయించేలాగా చేయాలనేది ఒక ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇందులో భాగంగా అటు రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలనే కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇందులో భాగంగానే ఈ కేబినెట్ సమావేశంలో ఈ అంశం పైన పూర్తిగా చర్చించబోతున్నారు. చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు ఇక ఇతర అంశాలకు సంబంధించి మెట్రో రైలు సెకండ్ ఫేజ్ విస్తరణకు సంబంధించిన అంశం పైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో చర్చించి ఏ విధంగా ముందుకు పోవాలి ఈ ప్రాజెక్టులో అనే విషయాలపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు దీంతో పాటు 22A కింద ఉన్న భూములకు సంబంధించిన విషయంలో చర్చించే అవకాశం, ఇప్పటికే 22A కింద అనేక భూములు ఉన్నాయి. వాటి వల్ల అనేక మంది ఇటు సాధారణ ప్రజలు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. వీరందరికీ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ అంశం పైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దీనిపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. దీంతో పాటు మరొక వైపు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పురోగతి పైన కూడా ఈ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటట్టుగా తెలుస్తోంది. మరొక వైపు ఇక వ్యవసాయ, గృహ నిర్మాణం, పారిశ్రామిక విధానాలపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చిస్తారని మనకు తెలుస్తుంది. ఇక దీంతో పాటు ఇక ఒకవైపు గిగ్ వర్కర్ల జీవిత బీమా, కొత్త అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటు, కొన్ని విద్యా సంస్థలను శక్తి పథకంలోకి చేర్చే అంశం పైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు ప్రధానంగా ఇక భూములకు సంబంధించిన విషయంలో అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెంచే అంశంలో భూముల సేకరణ, ఇప్పటి వరకు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న భూముల సేకరణ, వాటన్నిటిని వినియోగంలో తీసుకురావడం, మరొక వైపు ఆదాయ వనరుగా మార్చుకునే అంశం పైన కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నిర్వహణ అంశం పైన కూడా చర్చించనున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. సుమిత్ర, థ్యాంక్ యూ తిరుపతి చారి ఫర్ ద అప్డేట్స్.